మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రమాదం తప్పింది. మార్చ్ఖండ్ విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. 4-5వ టన్నల్స్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అక్కడ పనిచేసిన సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటల్లో 2 కార్మికులు చిక్కుకోగా వారిని తోటి సిబ్బంది మంటల నుంచి రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్లలో అందిస్తారు. ఎస్ రాజు. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటు ఒరిస్సా ఇటు ఆంధ్రాకి మధ్యలో ఉన్నటువంటి మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అయితే జరిగింది. రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. దాంతో ఒక్కసారిగా 4-5 టన్నల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ మంటలు పొగ ద్వారా ఎగిసిపడడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి కార్మికులు భయాందోళనలతో పరుగులైతే తీయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో 2 అయితే మంటల్లోనే చిక్కుకోవడంతో పాటు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరైన నేపథ్యంలో వాళ్ళని అయితే తక్షణమే బయటకు తీసుకొచ్చి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ఆక్సిజన్ అందించడం ద్వారా వాళ్ళైతే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా అయితే అధికారులు అయితే ప్రకటించారు. ఈ ప్రమాదానికి సంబంధించి అయితే పూర్తిగా ఏదైతే ఒకవైపు ఎండల ఉష్ణోగ్రతలు మండుతున్న నేపథ్యంలో ఒత్తిడికి గురై షార్ట్ సర్క్యూట్ భారీగా ఒత్తిడికి గురైన నేపథ్యంలోనే షార్ట్ సర్క్యూట్ అయ్యడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీని మీద విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ప్రధానంగా అటు ఒడిశాకి ఇటు ఆంధ్రాకి మధ్యలో ఉన్నటువంటి మార్చ్ఖండ్ విద్యుత్ జల కేంద్రం అతిపెద్ద జల కేంద్రం. ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాలుగా ఇది ఇక్కడ జల విద్యుత్ అయితే ఉత్పత్తి అవుతుంది. అందులో ఈ రోజు ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల అయితే అధికారులు దాని మీద విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.